దీంట్లో నియమాలు నిబంధనలు తెలుసుకుందాం. ఫస్ట్ మన శరీరానికి సంబంధించిన నియమాలు నిబంధనలు తెలుసుకుందాం. 3 నియమాలు నిబంధనలు తెలుసుకోవాలి ఇక్కడ. 1 శరీరం, 2 మనస్సు, 3 ఆత్మ. ఈ 3ంటికి సంబంధించిన నియమాలు నిబంధనలు మనకు తెలిస్తే జీవితం అద్భుతం. ఆట మొదలయ్యింది, అప్పటి వరకు ఆట అన్నది నీకు తెలియదు. ఫస్ట్ శరీరం గురించి తీసుకుందాం. శరీరంలో ఏం వేయాలి? లోపలికి బాగా నీరు త్రాగాలి అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఈ నీరు బదులు ఆల్కహాల్ వేసామనుకుందాం, ఎక్కువ ఏమవుతుంది? తొందరగా డ్యామేజ్ అవుతుంది, అనారోగ్యాలకు గురి అవుతుంది. అలానే మన శరీర నిర్మాణ వ్యవస్థ శాకాహారిదా మాంసాహారిదా? శుద్ధ శాకాహారం ఇవ్వడానికే నిర్మాణం జరిగింది. అది మాంసాహారం వేసామనుకుందాం, ఏమవుతుంది? తొందరగా ఇబ్బంది క్రియేట్ అవుతుంది. 150 ఉండాల్సింది ఇప్పుడు 40 సంవత్సరాలకే బోర్కు వచ్చేస్తుంది. బోర్ చేయించాలి. అది దాన్నే బైపాస్ సర్జరీ అంతే. రకరకాల వ్యాధులు, నాట్ ఓన్లీ బైపాస్ సర్జరీ, ఎన్నో సర్జరీలు ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, అంటే నీ శరీరము నీకు సహకరించట్లేదంటే అర్థం ఏంటి? ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఇవ్వకూడదు నువ్వు ఇస్తున్నావు అనే కదా అర్థం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే శరీరానికి హాని కలగజేసే ఎటువంటివైనా సరే వాటి జోలికి వెళ్ళకూడదు అని తెలుసుకోవడం నియమం. ఇది చాలా ఇంపార్టెంట్. వివేకానందుల వారు అన్నారు, నీ ఎదుగుదలను ఆపే ఆహారమైన, ద్రవ పదార్థమైన, ఎదుటి వ్యక్తులైన, మాటలైన అది విషంతో సమానం అన్నారు. పర్ఫెక్ట్. ఓకే, అప్పుడు శరీరం అద్భుతంగా ఉంటుంది. ఎస్, దాని యొక్క సంరక్షణను మనం చూసుకున్నప్పుడు శరీరం అద్భుతం. దాని సంరక్షణ మనం చూడనప్పుడు డ్యామేజ్ అయ్యి ఇబ్బందులకు గురి అవుతాం. ఇది ఫస్ట్ పాయింట్ శరీరానికి సంబంధించి. ఇప్పుడు 2వ పాయింట్ జోలికి వద్దాం. మనస్సు ఎక్కడుంటుంది? మనస్సు ఇప్పుడు బ్రెయిన్కి ఒక ప్లేస్ ఉంది, రైట్? ఓకే, బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది? ఆలోచనలు ఎక్కడ ఉంటే బ్రెయిన్ చేసే పని మనసు అంటాం. ఆలోచనలు ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉంటుంది. మన శరీరంలోని ప్రతి కణజాలంలో కూడా ఉన్నట్టే మనసు. ఎక్కడ తగిలినా మనకు సెన్సేషన్ తెలుస్తుందిగా. ఓకే, మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటుంది, ప్రతి ఆలోచనలోనూ ఉంటుంది. రైట్. ఆలోచనలు 4 రకాలని చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్ డిజాస్టర్ థింకింగ్, 2nd పాయింట్ నెగటివ్ థింకింగ్, 3rd పాయింట్ పాజిటివ్ థింకింగ్, 4th పాయింట్ మిరాక్యులస్ థింకింగ్. రైట్. అంటే ఏది ఆలోచిస్తావో అదే నువ్వు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది, యా గతి యా మతి. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు. వినాశకరంగా ఆలోచిస్తే నువ్వే అదే, నెగటివ్గా ఆలోచిస్తే అదే నువ్వు, పాజిటివ్గా ఆలోచిస్తే అదే నువ్వు, అద్భుతంగా ఆలోచిస్తే అదే నువ్వు. కాబట్టి నువ్వు మిరాక్యులస్గా ఎప్పుడు ఆలోచించగలవు? నీ పర్పస్ ఏంటో నీకు తెలిస్తే. అదర్వైజ్ మహా అంటే పాజిటివ్ వరకు ఉంటాం, పాజిటివ్గా అంతవరకు లేదు. ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుకుంటున్నాడు, ఇది ఏ రకమైన ఆలోచన? వినాశకరమైన ఆలోచన. కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక, వినాశకరమైన ఆలోచన. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హింస పెడుతున్నాడు, ఏ రకమైన ఆలోచన? నెగటివ్ ఆలోచన. ఒకడు ఎదిగితే ఇంకొకడు ఏడుస్తున్నాడు, ఏ రకమైన ఆలోచన? అది కూడా నెగటివే. ఇతరుల యొక్క ఇంప్రూవ్మెంట్ని చూసి జలస్ ఫీల్ అవుతుంటారు, ఏ ఆలోచన? అది నెగటివ్. ఇతరుల యొక్క ఎదుగుదల చూసి పట్టరాని కోపంతో ఫీల్ అవుతుంటారు, ఏ ఆలోచన? ఆలోచన. పక్క వాళ్ళ గురించి కంప్లైంట్స్ మాట్లాడుతుంటారు, ఏ ఆలోచన? నెగటివ్ ఆలోచన. పక్క వాళ్ళని జడ్జిమెంట్స్ చేస్తుంటారు, ఏ ఆలోచన? నెగటివ్. పాజిటివ్ ఉన్నాను అనుకున్న వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు, పాజిటివ్ వ్యక్తిని అనుకుంటూ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆ చిప్పే నీ లోపల ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ నువ్వు అయిపోతావు. ఎస్. ఇది పక్క వాళ్ళను హాని చేయదు. యాక్చువల్గా మీ గురించి నేను కనుక నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అనుకో, మీకు నెగిటివ్ ఏమీ జరగదు. కానీ ఫస్ట్ నాకు నెగిటివ్ చాలా జరిగిపోతుంది నా శరీరంలో, ఎందుకంటే నేను నెగిటివ్ ఆలోచనను కలిగి ఉన్నాను. ఎస్. ఎప్పుడు నువ్వు మిరాక్యులస్ థాట్లోకి రాగలవు? నీకు ఈ యొక్క జీవితం అనేటువంటి శాస్త్రం నీకు అర్థమైతే నువ్వు మిరాక్యులస్ థింకింగ్గా థింక్ చేయగలవు. ఎస్. ఇది మన మనస్సు గురించి.
ఇప్పుడు సోల్ గురించి వద్దాం, ఆత్మ. ఆత్మ గురించి వద్దాం. ఆత్మ యొక్క లక్ష్యం అంటే దాని యొక్క లక్షణం ఏంటంటే చెప్పండి, కొన్ని పాయింట్స్ చెప్పండి. ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో? ఆత్మ యొక్క లక్షణాలు లక్షణాలు ప్రేమతత్వంతో ఉండడం, శక్తివంతంగా ఉండడం, ఏకత్వంలో ఉండడం, కలిపేది. శ్రీకృష్ణుని చూస్తాం, అందరిని కలుస్తాడు, ఏకత్వమే కదా. శ్రీకృష్ణుని చూడగానే ప్రేమతత్వం పొంగి పొరలుతుండే. అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అంటే కనుక ఏం చెప్పనక్కర్లా, అది స్ప్రెడ్ అవుతుంది. రాము గారు ఎంత గొప్ప ఆత్మస్థితిలో ఉన్నాడబ్బా ఇట్లా చెప్తాం. అంటే వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు ఏమన్నా నీ ఆత్మను చూస్తున్నారా? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? బయటికి స్ప్రెడ్ అయ్యే మాటలు, ఆలోచన, ప్రవర్తన ఇవన్నీ కలిపి వీళ్ళకి ఆత్మ అంటేనో తెలియదు ఫస్ట్ మాట్లాడేటోడికి, కానీ చెప్పేస్తాడు. ఎస్, ఎంత గొప్ప ఆత్మ అబ్బా, ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు ఆయన అని చెప్పేస్తారు. అంటే మన ఆత్మస్థితి ఎదుటివాడికి అనుభవం లేకపోయినా చెప్తాడు. రైట్. ఎలా ఆత్మస్థితిని మనం ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ పాయింట్ మన మాటలు, ముఖ్యంగా బయటికి వచ్చేదైతే మాటలే, లోపల ఉండేటి ఆలోచనలు. ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకోవాలి, దీన్ని శాస్త్ర అధ్యయనం చేయాలి. ఆత్మశాస్త్రం తెలిసి ఉండాలి. ఆత్మశాస్త్ర అధ్యయనాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఎలా అంటే ఈ భూమండలం మీద ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఈ భూమండలం మీద ఉన్నటువంటి మనుష్యులందరూ తిని తాగి పడుకోవడం చూశాడు. ఓకే, ఈ తిని తాగి పడుకునేటువంటి ఈ వ్యక్తులందరూ వారి వారి జీవితాలలో వారు జీవించే జీవన విధానాన్ని, ఆ అజ్ఞానాన్ని, ఆ అంధకారాన్ని, వీటన్నింటినీ చూసి అరే వీరికి ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వాలి అని తాను ఈ భూమి మీద ఒక వ్యక్తిగా పుట్టాడు. రైట్.